సామాన్యుడైన మావోయిస్టైన ప్రాణాలు విలువైనవని హైకోర్టు పేర్కొంది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వ్యాఖ్యానించింది. రామకృష్ణ చనిపోయాడా, పోలీసుల అదుపులో ఉన్నాడా అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఏదో జరిగిందని ప్రాథమికంగా అనిపిస్తోందని తెలిపింది. మావోయిస్టు నేత రామకృష్ణ భార్య శిరీష వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. ప్రతిసారి తప్పించుకునే వార్తలు వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు కూడా అలాంటి జరగలేదు. కానీ ఈసారి వారం రోజులు జరిగిపోతుంది. ఇంకా మీకు ఇంకా లేదు రాలేదు. అందుకని నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు, పట్టుకుని గాయాలతో పట్టుకున్నారు. కాబట్టి చట్టం ఉంది అని అంటున్నారు. కాబట్టి నేను దాంతోనే కోర్టును ఆశ్రయించాను, హైకోర్టుని. ఆంధ్రప్రదేశ్లో కాకపోతే, ఒడిశాలో కాకపోతే తనను తీసుకెళ్లిపోయి వేరే రాష్ట్రంలోనే నన్ను బూటకం ఎన్కౌంటర్ చేసేటటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పి తను కోర్టుకి తెలియజేసింది. మీరు కస్టడీలో ఉన్నట్టుగా చెప్పడానికి మీ దగ్గర ఏమైనటువంటి మెటీరియల్ ఉందా అని చెప్పి కూడా కోర్టు అడిగితే చాలా స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి వీడియోస్ ని కూడా మెటీరియల్ పేపర్ గా కోర్టుకు వేయడం జరిగింది. అయితే కోర్టు స్పందిస్తూ ఎన్కౌంటర్ల యొక్క ఎపిసోడ్ ని చాలా డిస్టర్బ్ గా ఉంది, ఇది రాజ్యం చేయాల్సినటువంటి పని కాదు, ఈ రకమైనటువంటి వ్యవహారం చాలా సరైనది కాదు అని చెప్తూ ఈ హెబియస్ కార్పస్ ని మీరు అంత ఓవరాల్ గా మీ కస్టడీలో లేడనేటటువంటిది కాకుండా ఒక కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా కోర్టు చెప్పింది. మావోయిస్ట్ అయినంత మాత్రాన మీరు ఎన్కౌంటర్ చేసేటటువంటి హక్కు కూడా లేదు రాజ్యాంగంలో అనేటటువంటిది కూడా న్యాయమూర్తి గారు కోర్టులో ఓపెన్ కోర్టులో వ్యాఖ్యానించడం జరిగింది.